నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన జీవనది అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 2004లో ఆంధ్రభూమి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. న్యూయార్క్ నుండి స్వదేశానికి బయలుదేరిన ప్రసాద్కు ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. కారణం, ఈసారి అతని ఇండియా ప్రోగ్రాంలో తన సొంతూరు పెదపుల్లేరు కూడా ఉంది. అతని భార్య అక్కడే అమెరికాలో ఎంఎస్ చదువుతోంది. ఆమెకు వీలు లేక అతను అక్కడే రావటం. ఒకరోజు టైం దొరకటంతో 10 ఏళ్ల నుంచి చేయలేని తనకిష్టమైన పనిని తప్పక చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అది తను పుట్టిన తాత ముత్తాతల ఊరికి వెళ్ళటం. ప్రసాద్ 10th పూర్తి కాగానే అతని తండ్రి తనకున్న పొలం కొంత అమ్మి మిగిలిన పొలం కౌలుకిచ్చి మిత్రులతో కలిసి హైదరాబాద్ వచ్చి బిల్డర్స్ బృందంతో కలిసి అపార్ట్మెంట్లు కట్టే బిజినెస్ ప్రారంభించాడు. కొడుకును సిటీలో చదివించాలన్న కోరికతోనే అసలు హైదరాబాద్ వచ్చాడు. బిజినెస్ బాగానే కలిసి వచ్చింది. కొడుకు ప్రసాద్ను బీటెక్ చదివించి అమెరికా పంపించాడు. 2 ఏళ్ల క్రితం పెళ్లి చేశాడు. ఆ 10 ఏళ్లలో ప్రసాద్ ఒక్కసారి స్వగ్రామం వెళ్ళాడు. ఎప్పుడు చదువులు కోచింగులతో బిజీగా ఉండిపోయాడు. ప్రసాద్కి ఊరి మీద బంధువుల మీద మమకారం ఎక్కువ. వైజాగ్లో ఉండే తన గ్రామ స్నేహితుడు సునీల్ ద్వారా ఎప్పటికప్పుడు ఊరి సమాచారం అంతా ఫోనుల ద్వారా మెయిల్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. వాళ్ళంతా ఊహల్లో నిత్యం మెదులుతూనే ఉంటారు అతనికి. అందుకే బంధువులందరినీ ఈసారి కలవాలని, వారి ప్రేమను పంచుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రసాద్ తండ్రి అన్నదమ్ములు 4. ప్రసాద్కి 2 పెదనాన్నలు, 1 చిన్నాన్న. పెద్ద పెదనాన్న చాలా దర్జాగా రాజులా బ్రతకాలనుకునే రకం. తాగుడు, పేకాట, కోడి పందాలు ఇలా సకల కళా ప్రవీణుడు. కొడుకులిద్దరూ ఏవో డిప్లొమాలు చదువుకుని ఒరిస్సా రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తంతా హరించుకుపోగా మిగిలి ఉన్న కొద్దిపాటి కొబ్బరి తోటలో చిన్న పాక వేసుకుని ఉంటున్నాడు. ప్రసాద్కు పెదనాన్నను తలుచుకుంటే కళ్ళ నీళ్లు తిరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల అంత పెద్దింట్లో ఉన్న ఆయనకు పొలంలో పాకలో ఉండటం ఎంత బాధ కలిగిస్తుందో కదా అనుకుంటూ ఉంటాడు. ప్రసాద్ చిన్న పెదనాన్నకు పిల్లలు లేరు. పరమచాదస్తుడు. ప్రకృతి వైద్యమని, ఆయుర్వేదమని ఏవో మూలికలు తెచ్చి పరిశోధన చేస్తూ ఉంటాడు. మహాకోపధారి. వాళ్ళింట్లో పిల్లలంతా చేరి అల్లరి చేసేది ఆయన లేనప్పుడే. ఆయన వస్తున్నాడని తెలియగానే అంతా పరుగే పరుగు. దొరికితే దెబ్బలే మరి. ఆయన భార్య చాలా మంచిది. ఆమెను ఆయన బాగా వేపుకు తినేవాడు. పచ్చి కూరలు, ఆకులు ఏవేవో తింటూ ఆవిడను అవే తినమనేవాడు. ఆమెను ఎక్కడికి పంపేవాడు కాదు. పిచ్చి కోపం ఎక్కువై అప్పుడప్పుడు కొట్టేవాడు కూడా. ఆయనతో వేగి వేగి చివరికి ఓపిక తగ్గిపోయి ఆవిడ విసుగెత్తి 2 ఏళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. అలా జరిగిన దగ్గర నుంచి పాపం పెదనాన్న ఎంత కృంగిపోయాడో కదా పెద్దమ్మ చేసిన పనికి అనుకుంటూ ఒకసారి వెళ్ళి ఆయన్ని ఓదార్చాలి అని నిర్ణయించుకున్నాడు ప్రసాద్. ఇక ప్రసాద్ చిన్నాన్న ఎప్పుడో చనిపోయాడు. ఆయనకు 2 కొడుకులు. వాళ్ళు కొంతకాలం భీమవరంలో మకాం పెట్టి బోలెడు ఫీజులు కట్టి చదవబోయి తిరిగి వచ్చేశారు. కొడుకులిద్దరూ చదవలేమని భీష్మించడంతో చిన్నాన్న భార్య కొడుకులతో తిరిగి ఊరికి వచ్చేసింది. ఆమెకెప్పుడూ ప్రసాద్లా తన పిల్లలు చదువుకోవాలని ఆశ ఉండేది. తమ్ముళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తున్నారట. ఏమన్నా మిగులుతున్నదో లేదో. వారికి ఏదైనా చిన్న బిజినెస్ కూడా చేసుకోమని సలహా చెప్పాలి. వీలైతే కొంత ఆర్థిక సహాయం కూడా చేయాలి అనుకున్నాడు ప్రసాద్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికొచ్చేసరికి తల్లి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రసాద్ తల్లి కొడుకు ఒళ్ళంతా నిమిరి కాళ్ళనీళ్ళు పెట్టుకుంది. సర్లే సర్లే పని చూడు అన్నాడు తండ్రి. కొడుకుతో కలిసి వాళ్ళు కూడా టిఫిను, కాఫీలు చేశారు. ఇంకా ఏమిట్రా అంటూ తన వెనకే తిరుగుతున్న తండ్రితో, నాన్న మన ఊరికి వెళ్దామా అన్నాడు ప్రసాద్. నాకు పనుంది లేరా. అయినా ఉన్న ఒక్కరోజు ఇక్కడ ఉండకుండా అక్కడికెందుకురా, పెళ్ళా ఏమన్నానా విసుక్కున్నాడు ఆయన. వచ్చినప్పుడల్లా అంటున్నాడు ఊరు వెళ్దామని. పోనీ ఒకసారి చూసి రానివ్వండి, ఎల్లుండి పొద్దున కల్లా వచ్చేస్తాడు అంది తల్లి. వచ్చి ఆ రాత్రికగా వెళ్ళిపోవటం అన్నాడు తండ్రి అసంతృప్తిగా. ఏదో ఆఫీస్ పని ఉండి వచ్చాను నాన్న, ఇప్పుడు లేకపోతే వచ్చేవాడినే కాదు. పెద్దమ్మ పోయింది కదా, చిన్న పెదనాన్నను పలకరిస్తాను. ఇంకా పెద్ద పెదనాన్న, పిన్ని, పిల్లలు. సరే సరే మరి నీ ఇష్టం, నేను బయటకు వెళ్తాను అన్నాడు తండ్రి. ఆయన వెళ్ళాక తను కూడా స్నానం చేసి ఆఫీసు పని మీద బయటకు వెళ్ళిపోయాడు ప్రసాద్. సాయంత్రం వచ్చి భోంచేసి రాత్రి 9ంటికి భీమవరం బస్ ఎక్కాడు. బస్సులో కూర్చోగానే అతన్ని చిన్ననాటి మధుర జ్ఞాపకాలు చుట్టుముట్టాయి.
నిద్ర పడుతూ అంతలోనే మెలకు వస్తూ రాత్రి గడిచింది. తెలతెలవారబోతోంది. టైం 5 అయ్యింది. చల్లటి గాలి మొహానికి మృదువుగా తగులుతోంది. ఎంతైనా మన దేశపు గాలిలో మన ఊపిరి ఉంటుందేమో, అందుకే ఇంత హాయి అనుకున్నాడు. వీడు దాటగానే జాగ్రత్తగా చూసుకుని డ్రైవర్కి చెప్పి ఉండి రైల్వే ట్రాక్ దగ్గర బస్సు దిగాడు ప్రసాద్. అక్కడి నుండి పెదపుల్లేరు వంతెన దగ్గరకు నడిచి అక్కడున్న పెద్ద ఆటో ఎక్కి ఊళ్ళో దిగాడు. స్నేహితుడు సునీల్ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు. ప్రసాద్ని చూసి వాళ్ళు ఎంతో సంతోషించారు. మావాడు కూడా వైజాగ్ నుంచి వస్తే బాగుండేది నాన్న అంది సునీల్ తల్లి. నేను అనుకోకుండా వచ్చానండి. వాడు సెలవు దొరకదన్నాడు చెప్పాడు అతను. కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాక స్నానం చేసి ఆమె పెట్టిన టిఫిన్ తిని ఊళ్ళోకి వెళ్ళి మా వాళ్ళని చూసి వస్తానండి అన్నాడు. అలాగే బాబు అంది సునీల్ తల్లి. ప్రసాద్ తిన్నగా భార్య పోయిన చిన్న పెదనాన్నింటికి వెళ్ళాడు. ఇల్లంతా సున్నం పోయి పెచ్చులుడిపోయి దుమ్ము పట్టిపోయి ఉంది. ఇల్లాలు లేని ఇల్లని చూడగానే తెలుస్తోంది. లోపలికి వెళ్ళేసరికి మంచంపై కూర్చొని ఏదో రాసుకుంటున్నాడాయన. పెదనాన్న అన్న పిలుపు విని తాలెత్తి, ఓరి ఓరి నువ్వంట్రా, ఎంత మారిపోయావురా, దొరబాబులా ఉన్నావు అన్నాడు ఆనందంగా. మిమ్మల్ని అందరినీ చూడాలని వచ్చాను పెదనాన్న అంటూ మంచంపై అతని పక్కనే కూర్చున్నాడు ప్రసాద్. పెళ్ళయింది, అమెరికాలో ఉద్యోగం, నీకేమిట్రా అన్నాడాయన ప్రేమగా ప్రసాద్ భుజం చుట్టూ చెయ్యి వేసి. పెద్దమ్మ గురించి తెలిసింది, చాలా బాధపడ్డాను పెదనాన్న. ఎలా ఉన్నావు నువ్వు అన్నాడు ప్రసాద్. ఏదో ఇలాగే నడిపిస్తున్నా, తప్పదు కదా, ఆయుర్దాయం ఉంది మరి అన్నాడాయన నిర్లిప్తంగా. కొంతసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. పెద్దమ్మ అంత పనిచేసిందంటే ఎంత బాధపడిందో పెదనాన్న. కోపం తగ్గించుకోమని అందరూ చెప్పినా వినేవాడివి కాదు. ఇప్పుడు చూడు, ఈ వయసులో నువ్వే వండుకోవాల్సి వస్తోంది అన్నాడు ప్రసాద్ బాధపడుతూ. నేను కోపం తగ్గించుకోవడం ఏమిట్రా నీ తలకాయ్, అది నా సహజ లక్షణం. ఒరేయ్, మొగుడో దెబ్బ వేస్తే ఏమవుతుందిరా? అది కారణం కాదురా, దాని ఆయుష్ తీరిపోయింది, ఈ వంకన వెళ్ళిపోయింది అంతే. నాకొకటే బాధ ఏంటంటే ఆత్మహత్య మహాపాతకమరా, ఘోర నరకంలో పడి ఉంటుంది, సందేహం లేదు. దానికి మళ్ళీ జన్మ తప్పదు అన్నాడు భార్య మరణాన్ని విశ్లేషిస్తూ. పెద్ద తండ్రి ఆత్మస్థైర్యానికి విస్తుపోయాడు ప్రసాద్. ఆ తర్వాత ఆయన బోలెడు లోకాభిరామాయణం కులాసాగా మాట్లాడాడు, రాజకీయాలు కూడా. మాటల మధ్యలో ప్రసాద్, పెద్ద పెదనాన్న ఎక్కడున్నారు అని అడిగాడు. మన పొలంలోనేరా బాబు, వాడి రాత అలా రాసుంది, ఎవడి కర్మకెవడు కర్త అన్నగారి స్థితికి బాధపడుతూ అన్నాడాయన. ఓ గంట కూర్చున్నాక, వస్తా మరి పెదనాన్న, ఆరోగ్యం జాగ్రత్త అంటూ లేచాడు ప్రసాద్. జాగ్రత్త, బాగా ఉద్యోగం చేసుకుని పైకి రా అని దీవించాడాయన. అక్కడి నుండి బయలుదేరి పెద్ద పెదనాన్న కోసం ఊరు బయట ఉన్న పొలం వెళ్ళాడు. స్వచ్ఛమైన గాలి రివ్వున వీస్తూ నిశ్శబ్దంగా ఉంది అక్కడ. మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉల్లాసంగా తోచింది ప్రసాద్కి. పెదనాన్న పొలం చివర నివాసయోగ్యంగా కట్టినట్టు ఒక పాకుంది. దాని ముందు చక్కగా ముగ్గేసింది. ప్రహరీ మాదిరిగా చుట్టూ దడి కట్టి ఉంది. చిన్న గేటు ఉంది అక్కడ. దగ్గరకు వెళ్ళి పెదనాన్న అని పిలిచాడు. ఆ పిలుపు విని తడిక గేట్లో నుంచి బయటకొచ్చి, ఏమే ఎవరొచ్చారో చూడు అన్నాడాయన ఉద్వేగంతో. దగ్గరగా వచ్చి ప్రసాద్ను కౌగిలించుకున్నాడు. ఆయన దగ్గర నుండి గుప్పున వాసన వచ్చింది, ఎప్పట్లానే మందు సిగరెట్టు కలిసిన వాసన. రారా అంటూ లోపలికి చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు. ప్రసాద్ పెద్ద తల్లి పొయ్యి దగ్గర నుండి లేచొచ్చింది. అమ్మా నాన్న ఎలా ఉన్నారు, మీ ఆవిడ బాగుందా అంటూ అడిగింది, గ్లాసు కడిగి కుండలో నుండి మంచినీళ్ళు తెస్తూ. ఆమె మొహంలో అదే పెద్ద బొట్టు, మెడలో నల్లపూసలు, చేతికి మట్టి గాజులు. వనవాసం చేస్తున్న మహారాణిలా ఉందావిడ. పెదనాన్న అంత పెద్ద ఆజానుబాహుడు అక్కడున్న మడత మంచంపై కూర్చుంటే ఎంతో బాధ కలిగింది ప్రసాద్కి. ఆయనెప్పుడూ పెద్ద ఉయ్యాల మంచంపై మహారాజులా దర్జాగా కూర్చునేవాడు. బుల్లెట్ బండి ఉండేది ఆయనకి. అవసరమైనప్పుడు ట్యాక్సీలో తిరిగేవాడు. వచ్చిన సినిమాల్లా టౌన్కి వెళ్ళి చూసేవాడు. అంతా బాగే పెద్దమ్మ, మీ అందరినీ చూసిపోదామని వచ్చాను అన్నాడు అక్కడున్న స్టూల్పై కూర్చుంటూ. మంచి పని చేశావు నాయనా అంటూ వచ్చి దగ్గరగా కూర్చుందావిడ. కాఫీ కలపబోతే వద్దన్నాడు. భార్యాభర్తలిద్దరూ ఊళ్ళో అందరి విశేషాలు వివరంగా చెప్పారు, తమ సంగతి తప్ప. ఇక ఉండబట్టలేక, ఆ ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చారేంటి పెదనాన్న అడిగాడు ప్రసాద్. వానప్రస్థాశ్రమంరా అన్నాడాయన గట్టిగా నవ్వేస్తూ.
పొలం అమ్మేశాం బాబు, అప్పులు అన్నీ హరించేశాయి. మీ పెదనాన్నకున్న అలవాట్లు ఖరీదైనవి కదా అందావిడ నవ్వుతూ. సిరిదా వచ్చిన వచ్చును, పోయిన పోవును అన్నట్లు లక్ష్మి వెళ్ళిపోయే టైం వస్తే ఏదో వంకన పోతుంది. ఏ అలవాట్లు లేని వాళ్ళ ఆస్తి కరగకుండా ఉంటుందా అన్నాడాయన గంభీరంగా. ఆస్తి విషయం కాకపోయినా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే బాధపడాల్సింది నువ్వే కదా. అందుకోసమైనా నువ్వు వాటిని మానేయాలి పెదనాన్న ఆప్యాయంగా చెప్పాడు ప్రసాద్. మందు సిగరెట్టు నా తిండిలో భాగమేరా, అవి లేకుండా నేను లేను, నాతో పాటే అవేను, నేనున్నన్నాళ్ళు తప్పదు అన్నాడాయన. అలా అంటే ఎలా పెదనాన్న, కాస్త ఆలోచించాలి కదా అన్నాడు ప్రసాద్ అనునయంగా. అయినా నీ పిచ్చి కానీ ఏ దురలవాట్లు లేని వాళ్ళు చచ్చిపోకుండా ఉంటారా? పెళ్ళున నవ్వుతూ లాల్చీ జేబులో నుంచి లైటర్ తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు ఆయన. చూసావుగా, ఇది వరస అన్నట్టు చూసింది ఆవిడ ప్రసాద్ వైపు. పెదనాన్న జీవితాన్ని అంత సులువుగా విలాసంగా నిర్వచించడం చూసి ఆశ్చర్యపోయాడు ప్రసాద్. ఆవిడ టీ పట్టడానికి లోపలికి వెళ్ళింది. ఆమె వెనకే ప్రసాద్ వెళ్ళి, పెద్దమ్మ ఒక చీర కొనుక్కో అంటూ 2000 తీసిచ్చాడు. అయ్యో ఎందుకు బాబు అందావిడ మొహమాటంగా. టైం లేదు పెద్దమ్మ, లేకపోతే అమ్మ చేత కొనిపించేవాణ్ణి అంటూ ఆమె ఇచ్చిన టీ తాగి మరొక గంట కూర్చొని లేచాడు. భోంచేసి వెళ్ళమని బలవంతం చేశారు ఇద్దరు. వద్దని చెప్పి చిన్నాన్నింటికి వెళ్తాను అంటూ చెప్పి బయలుదేరాడు. భార్యాభర్తలిద్దరూ వద్దన్నా కూడా కొబ్బరి తోటలో చాలా దూరం కూడా నడుస్తూ వచ్చారు. వాళ్ళని చూస్తూ ఉంటే కళ్ళు చెమర్చాయి ప్రసాద్కి. మళ్ళీ ఎప్పుడు కనపడతారో అన్నట్టు ఆర్తిగా చూశాడు వాళ్ళ వైపు. పొలం నుండి ఊళ్ళోకి వచ్చి అక్కడి నుండి చిన్నాన్నింటికి బయలుదేరాడు. దూరం నుంచే కనపడింది చిన్నాన్న డాబా ఇల్లు. పిన్ని ఇంటి ముందు నిలబడి పక్కింటి ఆవిడతో మాట్లాడటం చూశాడు. దూరం నుండే ప్రసాద్ను గుర్తుపట్టేసింది ఆవిడ. మా ప్రసాదేనా, ఎన్నాళ్ళకి అంది ఆప్యాయంగా. ఎలా ఉన్నావు పిన్ని అంటూ ఆమెతో పాటే లోపలికి వచ్చాడు ప్రసాద్. అమ్మా నాన్న కులాసాయేనా? నీ పెళ్ళికి రాలేకపోయాను, కోడలు ఎలా ఉంది అడుగుతూ అతన్ని కూర్చోమని చెప్పి మంచం కిందున్న కొబ్బరి బొండం కొట్టి గ్లాసు నిండా పోసిచ్చిందామె. కొబ్బరి నీళ్లు తాగి, థ్యాంక్స్ పిన్ని, హాయిగా ఉంది, తమ్ముళ్ళేరి అడిగాడు కూర్చుంటూ. ఆమె కూడా కూర్చుంటూ, ఇప్పుడే వస్తారు, వచ్చే టైం అయిందిలే. చిన్నప్పటి నుండి అన్నయ్య ఇలా చదువుకొండర్రా అని పోరినందుకు 10th పాస్ అయ్యారు. ఇంటర్ చదువుదామన్నారని నేను భీమవరంలో బోలెడు ఖర్చు పెట్టి మకాం పెట్టి ఇద్దరిని కాలేజీలో జాయిన్ చేశాను. 2 ఏళ్ళు వచ్చిన సినిమాల్లా వదలకుండా చూసి అన్ని గంతులు వేసి ఫెయిల్ అయ్యారు. ఇంకా చదవలేము, మా వల్ల కాదన్నారు. ఎంతో బ్రతిమాలాను. చివరికి చచ్చినట్టు నోరు మూసుకుని మకాం ఎత్తుకుని వచ్చేశాను అందావిడ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ బాధగా. ప్రసాద్ ఏదో అనబోయేంతలో అతని చిన్నాన్న కొడుకులిద్దరూ రమేష్ రాజు వచ్చారు. భలే వచ్చావన్నయ్య మమ్మల్ని గుర్తుపెట్టుకుని అంటూ ఆనందపడ్డారు. ఆమె ముగ్గురికి అన్నం వడ్డించింది. ఏం చేస్తున్నారు మీరిద్దరూ అడిగాడు ప్రసాద్. మాక చదువులు పడవన్నయ్య, చదివినా ఎక్కడికో పోయి ఉద్యోగం చేయలేం అన్నాడు రమేష్. మన ఊరు, మన పొలం, మన తోటలో ఉన్న హాయి ఎక్కడ ఉండదన్నయ్య అన్నాడు రాజు. వాళ్ళ వైపు విచిత్రంగా చూశాడు ప్రసాద్. వాళ్ళ కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి, ఏ నటన లేదు వాళ్ళ మొహాల్లో. తర్వాత ప్రసాద్ ఉద్యోగం గురించి కుతూహలంగా అడిగి తెలుసుకున్నారు వాళ్ళు. మరొక గంట కూర్చుని పిన్నికి కూడా 2000 ఇచ్చి చీర కొనుక్కోమని చెప్పి బయలుదేరాడు ప్రసాద్. రేపు వెళ్ళొచ్చు కదా అన్నయ్య, సాయంత్రం ఊళ్ళోకి వెళ్దాం సరదాగా అన్నారు తమ్ముళ్ళిద్దరూ. నాకు లీవ్ లేదమ్మా, రాత్రికి బస్ టికెట్ ఉంది నాకు అంటూ బయలుదేరాడు ప్రసాద్. తమ్ముళ్ల వైఖరి కూడా అతనికి అబ్బురంగా తోచింది. అక్కడి నుండి సూర్యం మాస్టర్ ఇంటికి వెళ్ళాడు. ఆయనతో ఎప్పుడైనా అమెరికా నుంచి మాట్లాడుతూ ఉంటాడు కనుక ఆయనకు తెలుసు ప్రసాద్ ఇలా వస్తున్నట్లు. ఆయన ప్రసాద్ను చూడగానే కౌగిలించుకున్నారు. మేమంతా నీ గురించి గొప్పగా చెప్పుకుంటామయ్యా అన్నారాయన. అరుగు మీద కూర్చున్నారిద్దరూ. కుశల ప్రశ్నలయ్యాక ఊరి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే గంటిట్టే గడిచిపోయింది. వాచ్ చూసుకుని ఇక లేవాలి అనుకుంటూ ప్రసాద్, మాస్టారు మా ఫ్యామిలీ గురించి మీకు అంతా తెలుసు కదా అన్నాడు సంశయంగా. నాకు తెలియకపోవటం ఏంటి, ఈ ఊరివాణ్ణి అన్నారాయన. ప్రసాద్ నెమ్మదిగా తన మనసులోని సంఘర్షణ వివరించాడు. మాస్టారు మా పెదనాన్నలు తమ్ముళ్ళు అంతా నిశ్చింతగా బతుకుతూ ఉన్నారు, మంచిదే. కానీ వాళ్ళు జీవితంలో ఏమీ నేర్చుకోరా, తమని తాము దిద్దుకోరా, ఎలా సుఖంగా వీలుగా ఉంటే అలా బతికేస్తూ ఉంటారా? అమాయకంగా అడుగుతున్న అతన్ని చూసి మాస్టారు పకపక నవ్వి ఊరుకున్నారు.
ప్రసాద్ ఆ విషయం వదలకుండా, మాస్టారు, మరి నేను వృత్తిరీత్యా వ్యక్తిగతంగా కూడా నిరంతరం ఏదో నేర్చుకుంటూనే ఉంటాను, శ్రమ పడుతూనే ఉంటాను, నన్ను నేను పునర్నిర్మించుకుంటూ ఉంటాను. మరి వీళ్ళు ఏమీ కష్టపడకుండా క్రమశిక్షణ లేకుండా అంత ధీమాగా పైగా ఆత్మవిశ్వాసంతో ఎలా బ్రతకగలుగుతున్నారు? చిత్రంగా ఉంది అన్నాడు. బాబు ప్రసాద్, నూతిలో కప్పలు అదే ప్రపంచం అనుకుని ఆనందంగా ఉంటాయి. అలా అని అవి గొప్పవి అని అనలేం కదా. ఇది అంతే. కానీ నువ్వు ప్రవహించే జీవనదివి, నిత్య విద్యార్థివి, ఎత్తులకు ఎదిగే వృక్షానివి. నీకు వాళ్ళకి పోలికే లేదు అన్నారాయన, చెయ్యి కలిపి వీపు మీద తడుతూ. ఆయనకు మరొకసారి నమస్కారం చేసి వెనుతిరిగాడు ప్రసాద్. అప్పటికి సాయంత్రం 5 అయ్యింది. ప్రసాద్ సునీల్ ఇంటికి వచ్చి బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. సునీల్ తల్లి స్వీట్స్ పెట్టి మజ్జిగిచ్చింది. భోజనం ఎలా బాబు అడిగింది. దారిలో బస్సు ఆపుతారు కదా, అక్కడ తింటానండి, వస్తానండి అని ఆమెకు చెప్పి వీధిలో ఉన్న సునీల్ తండ్రికి కూడా చెప్పి బయలుదేరాడు. బస్సులో కూర్చున్నాక ప్రసాద్ని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. అతని మనసులో ఎక్కడో ఏదో అర్థం కాని భావన, జవాబు రాని లెక్కతో కుస్తీలు పడుతున్నట్టుగా ఉంది. మాస్టర్ అన్న మాటలు అతనికి పూర్తి సంతృప్తిని కలిగించలేదు. పెదనాన్నలు తమ్ముళ్ళు ఉన్నంత ధీమాగా హాయిగా తనెందుకు లేడు? తనలో ఏమైనా లోపం ఉందా? వాళ్లకున్న జీవించే కళ ఇంత చదువులు చదివి డాలర్లు సంపాదిస్తున్న తనకు లేదా? వాళ్ళంతా తాము చేసిన పనుల దుష్ఫలితాలు చూసి కుదేలైపోయి బేలగా మారిపోకుండా తమను తాము సమర్థించుకుంటూ బ్రతకగలగటం గొప్ప అదృష్టం కదా. అది వారికి ఎలా సాధ్యమైంది? జీవితానికి సంబంధించి ఎవరి స్కేలు వారిదేమో. మన స్కేల్తో ఇంకొకరిని కొలవటం, ఆ ప్రాతిపదికన అంచనా వేయటం కరెక్ట్ కాదేమో. ప్రసాద్ ఆలోచనలు తెగటం లేదు. నేను నా జీవన ప్రవాహాన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఎటు మళ్లించాలో ప్లాన్ చేసుకుని కాలవ తవ్వుకుని 2 వైపులా కాంక్రీట్ చేసుకుని బతుకుతున్నాను. ఉద్యోగంలో పై మెట్లు ఎక్కడానికి నిరంతరం కష్టపడుతూ ఉన్నాను. ఇంకా ఏదో సాధించాలని ఆరాటపడుతున్నాను. మరి వాళ్ళు ఏ ప్రయత్నము లేకుండా సునాయాసంగా ఏదో తీరం చేరొచ్చలే అన్నట్టు ధీమాగా నవ్వుతూ సాగిపోతున్నారు. ఇలా తనలో తాను అంతర్మథనం చెందుతూ ఆలోచన సముద్రంలో మునకలేస్తూ ఈదగా అతనికి ఒక ఒడ్డు దొరికింది. అప్పుడు ఒక రహస్యం తెలిసినట్లు అనిపించింది అతనికి. మాస్టర్ అన్నది తప్పు. ఆయన నా మీద వాత్సల్యంతో అలా అన్నారు, కానీ నిజానికి జీవనదులు వాళ్ళు, నేను కాదు. పరిస్థితుల్ని సమయాన్ని ఎలా వస్తే అలా అంగీకరిస్తూ జీవితాన్ని కొండలు గుట్టలు లోయలకుండా పరిగెత్తిస్తూ నిర్భయంగా నవ్వుతూ ముందుకు సాగిపోతున్న వాళ్లే సహజంగా ప్రవహిస్తున్న జీవనదులు. కల్లోల జలధిలా ఎగసిపడిన అతని మనసు ఇప్పుడు నెమ్మదించి నిర్మల తటాకంలా మారింది. ఆ తర్వాత ప్రసాద్ ప్రశాంతమైన మనసుతో తృప్తిగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుండి న్యూయార్క్ చేరుకున్నాడు. తన రొటీన్లో పడ్డాడు. ఇప్పుడు అతని ఆలోచనల్లో తన వాళ్లను గురించిన దిగులు స్థానే గర్వం సంతృప్తి చోటు చేసుకున్నాయి. మొన్నటి నా ఇండియా విజిట్లో మరొక సందేశం నేర్చుకున్నాను మా వాళ్ల నుండి అనుకున్నాడు తృప్తిగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.